హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అన్నది నా ఆశయం. నా వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు టాప్ స్టిచ్ చేసుకోవడం ఎలా అనేది చూపించబోతున్నాను. నెక్ స్టిచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఒక పీస్ కట్ చేసుకుంటాము. దీనిని ఎడ్జెస్ అంచులు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కోసం బక్రం పీస్ వేసుకుంటే స్టిఫ్గా వస్తుంది. మీరు ఏ డిజైన్ కోసమైనా సరే ఇలా స్టిచ్ చేసి క్లాత్ తిప్పవలసి వచ్చినప్పుడు ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో దీని దగ్గర కట్స్ పెట్టుకోవడం కంపల్సరీ. అప్పుడు మీకు ఈ కర్వ్స్ దగ్గర చక్కగా నీట్గా ఇలా కర్వ్ తిరగడం చాలా నీట్గా వస్తుంది. అందుకోసం ఈ కట్స్ పెట్టడం మాత్రం నెక్ స్టిచ్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఇలా కుట్టి దాన్ని ఫోల్డ్ చేయవలసిన వచ్చినప్పుడు ఈ కట్స్ పెట్టడం మర్చిపోకండి. దీనిని తిరగేసుకుందాం. ఇలా తిరగేసినప్పుడు ఇదిగోండి, ఇది కరెక్ట్గా రాలేదు కదా, చేతితో తీయడం కష్టమవుతుంది. దీనికోసం ఇలా సిజర్ పెట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే కత్తెర ఇలా నొక్కేమంటే క్లాత్ పాడవుతుంది. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఇలా కత్తెరతో జస్ట్ ఇలా అంటే మీకు ఈ కర్వ్ ఏదైతే ఉందో ఇదిగోండి చక్కగా వస్తుంది. ఇలా రెండు వైపులా తీసుకోవాలి. నెక్కి స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీనిపైన నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మీకు నెక్ డిస్టర్బ్ అవుతుంది.
కర్వ్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోతు కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీయకపోతే ఫ్రంట్ కొంచెం ముడతలుగా వస్తుంది. అందుకోసం ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులా ప్లస్ హ్యాండ్స్కి కూడా రెండు వైపులా లోతు తీసుకోవాలి.
షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసే వైపున లోతు తీసుకోవాలి. హ్యాండ్ కూడా సేమ్ 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి 1 ఇంచ్ స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ వదిలిపెట్టి ఇలా 1/2 ఇంచ్ లోపలికి కట్ తీయాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ వచ్చింది కదా, ఇటువైపున లోతు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 40 వచ్చింది. 40లో ఆఫ్ చేస్తే 20 వస్తుంది. ఈ 20ని రెండు వైపులా సమంగా ఖర్చు ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ 38. అంటే 19 వస్తుంది. హిప్ లూజ్ 46. 46లో సగం 23 వస్తుంది. దీనిని ఇలా హ్యాండ్స్ లూజ్ 11.5 వచ్చింది. 11.5.
ఒరిజినల్ కొలతలతో ఇలా మార్కింగ్ చేసుకొని దీని మీద కుట్టు వేసేసుకోవాలి. ఇవి ఒరిజినల్ మెజర్మెంట్స్. ఎవరి బాడీ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళకు వస్తుంది కొలతలు. ఇదిగోండి, ఈ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ ఇటు చివర కూడా 1.5 ఇంచ్ వదిలేస్తే మిగిలిన బాడీ కొలత మనం ఫస్ట్ మెజర్మెంట్స్ ఏవైతే తీసామో కట్ చేసేటప్పుడు కరెక్ట్గా అంతే వస్తుంది. ఈ కొలతల ప్రకారం మొత్తం అన్ని డాట్స్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని దీని మీద కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ ఎంతవరకు అయితే చేస్తామో హిప్ లూజ్ తీసుకున్నాం కదా, ఈ చివర ఈ టక్స్ ఏదైతే పెడతామో దీనికి స్ట్రైట్గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ రఫ్ చేసి కుట్టును పక్కకు తీయాలి. అప్పుడు మనకి ఇక్కడ సైడ్ కట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డబుల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ హిప్ దగ్గర లాస్ట్ ఈ కట్ ఏదైతే ఉందో దీని దగ్గర మాత్రం ఇలా చివరకు వెళ్ళకూడదు, దీని మీదకే వచ్చేసేయాలి. మీరు బాగా గమనించండి, ఈ కుట్టు ఏదైతే ఉందో కరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఆగాలి. లేదంటే ఈ కట్స్ డ్రెస్కి అంతా మిగతా అంతా రావడం ఒక పార్ట్ అయితే ఈ కట్స్ దగ్గర నీట్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా తీసుకుంటే మీకు ఈ కట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కుట్టు కూడా సెకండ్ స్టిచ్ కూడా దీని దగ్గరికి వచ్చి ఇలా ఆగిపోవాలి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ సైడ్స్ చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. మీకు డ్రెస్ వేసుకున్నప్పుడు స్టిఫ్గా లేకుండా ఇలా షేప్ కరెక్ట్గా రావడం కోసం చిన్న చిన్న టక్స్లు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా డ్రెస్ ఇలా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకోవాలి. కట్స్
టక్స్ కోసం ముందుగా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది మనకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఈ టక్స్ వైపు వరకు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ముందు వైపున పాటు వెనక వైపున పాటు రెండు కూడా కరెక్ట్గా వస్తాయి. అందుకోసం కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్స్ వేసేసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇలా హాఫ్ కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే ఈ చివరికి వచ్చేసరికి డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఇలా హాఫ్ కుట్టిన తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని దీనికి స్ట్రైట్గా తీసుకొని ఇలాగా మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీనిని ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మీకు నీట్గా వస్తుంది. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఇలా చివరికి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ మంది కామన్గా ఈ కట్స్ దగ్గర చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. డ్రెస్ మొత్తం నీట్గా వస్తుంది కానీ కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడతారు కొత్తగా లెర్నర్స్ స్టార్ట్ చేసేటప్పుడు. ఇదిగోండి ఇలా చక్కగా సరి చేసుకొని ఈ క్లాత్ని మొత్తం ఇలా ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ కుట్టు ఉంది కదా, ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు కట్స్ దగ్గర చాలా బాగా వస్తుంది. మీరు డ్రెస్ ఎంత నీట్గా కుట్టినా సరే కట్స్ సరిగ్గా రాకపోతే డ్రెస్ లుక్ తెలియదు. అందుకోసం కట్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే కుట్టుకోవాలి.
టాప్ చివరలు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం, ఈ 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి వైపున ఫోల్డింగ్ కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిరిగేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర పట్టుకొని ఈ కట్స్ దగ్గర ఇలా జస్ట్ ఇలా లాగాలి. అప్పుడు మీకు డ్రెస్ షేప్ ఏదైతే ఉందో కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఇలా 2 సైడ్స్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా సింపుల్గా చాలా ఈజీగా టాప్ని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇదే మెజర్మెంట్స్తో ఇప్పుడు నేను ఏవైతే మెజర్మెంట్స్ చెప్పానో ఎవరి బాడీ సైజ్ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని సేమ్ మిగతా ఈ షోల్డర్ చంక రౌండ్ ఇదంతా కామనే, ఈ బాడీ మెజర్మెంట్స్ మాత్రం మారుతాయి. మీకు చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదా, ఏ సైజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఎవరి సైజుని బట్టి వాళ్ళ ఆ కొలతలతో పెట్టుకొని ఇలా టాప్స్ రెడీ చేసేసుకోవచ్చు. నెక్ మోడల్స్, హ్యాండ్స్ మోడల్స్ మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. నెక్ మీ ఇష్టం వచ్చిన టైప్లో తీసుకోవచ్చు. నేను నార్మల్ టాప్ కోసం నేను ఇలా చూపించాను. మీ ఇష్టం, ఏ మోడల్ అయినా సరే మీకు ఏ మోడల్ నచ్చింది అనిపిస్తే ఆ మోడల్ని నెక్ డిజైన్ చేసుకొని మీరు కుట్టుకోవచ్చు. నెక్స్ట్ కూడా ఇంకా చాలా మోడల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. నెక్ని మనం ఇష్టం వచ్చిన మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి వ్యూవర్స్, మనకి ఎలా కావాలంటే అలా నెక్ ముందు స్టిచ్ చేసుకొని ఆ తర్వాత షో బటన్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి. మన ఇష్టం, ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు స్టిచ్ చేసిన తర్వాత కూడాను. ఓకే వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుట్టే విధానంలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.